హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉందో ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటికే ప్రభుత్వం రెండో విడత అయితే రిలీజ్ చేశారు కదా, తాజాగా వచ్చేసి మూడో విడత. అదేవిధంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరిగింది. సో మిగతా పైసలు ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఇది సంబంధించి కీలకంగా ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట రైతు భరోసా సంబంధించి. సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మరోసారి కనుక ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు గాను ఈ పథకాన్ని రైతు భరోసా పథకం పేరుతో, గతంలో రైతు బంధు ఉంటే ఇప్పుడు రైతు భరోసా అనేది రెండో విడతకు సంబంధించిన నిధులు అనేది రిలీజ్ చేసిందనమాట. సో ఈ సందర్భంగా ముఖ్యంగా 45,11,947 మంది రైతుల ఖాతాలో 2,206 కోట్ల రూపాయలు అనేది ఇప్పటికే మొదటి విడత వచ్చేసి ఇదైతే గత నెల 22 తారీఖున రిలీజ్ చేశారు. 3,446 కోట్లు. సో ఈ రకంగా మొత్తం పైసలు కలుపుకున్నట్లయితే మొదటి విడత రెండో విడత 5,653 కోట్లు అనేది రిలీజ్ చేశారు. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా భూముల విస్తీర్ణం బట్టి సో ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేశారని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎవరికి ఇచ్చారు ఏంటంటే 1 ఎకరం, అదేవిధంగా 2 ఎకరాలు ఉన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా జమ చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 విడతల ద్వారా దాదాపుగా 71 లక్షల మందికి లబ్ధి అనేది పొందారనమాట. వీరందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఎక్కువ ఏ జిల్లాకు వచ్చిందంటే రైతులకు నేరుగా డబ్బులు జమ అయ్యే చర్యలు తీసుకున్నారు కాబట్టి రైతు భరోసా పైన ఎక్కువ టాప్లో ఉంది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 5.40 లక్షల మందికి రైతులకు బ్యాంక్ ఖాతాలో 448 కోట్ల రూపాయలు అనేది ఇలా డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ కావడం జరిగిందని చెప్తున్నారు అనమాట. సో ఇక ముఖ్యంగా వ్యవసాయానికి తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియడం జరిగింది. సో ఇక సెకండ్ విడతకు సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ఎందుకంటే తెలంగాణలో రైతులకు సంబంధించి ఇప్పటికే మొదటి విడత కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల ప్రారంభంలోనే మనకు మూడో విడత అనేది స్టార్ట్ చేయబోతున్నారు అన్నమాట. అధికారులు అయితే చెప్తున్నారు వారిని అడిగినప్పుడు. మూడో విడత ఎన్ని ఎకరాల అంటే 5 ఎకరాల వరకు భూమి కలిగి ఉన్న రైతులకు జమ చేస్తారా, లేదా మొదటి 2 ఎకరాల వరకు కేవలం 1 ఎకరం లేదంటే 2 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులు వేస్తారన్నది కూడా ప్రస్తుతం ఇక ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి ఇప్పుడు 2 ఎకరాల వరకే రిలీజ్ చేశారు. తర్వాత మిగిలిన రైతులకు అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అంటున్నారు. రెండో విడత రైతు భరోసా నిధులు ఒకవేళ ఇప్పటికే ప్రభుత్వం రిలీజ్ చేసింది కానీ జమ కాని వారు తప్పనిసరిగా ఏం చేయాలి అంటే రైతులు సంబంధిత వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్ళి మండల రెవెన్యూ అధికారిని సంప్రదించాలన్నమాట. అర్హత కలిగిన రైతులకు పాస్ పుస్తకాలతో పాటు పూర్తి వివరాలను సమర్పించాలని, వాటిని పరిశీలించి రైతు భరోసా నిధులు కూడా జమ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారన్నమాట. మొత్తం మీద అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందండి. రైతులకు సంబంధించి రైతు భరోసా ముఖ్యంగా ఎప్పుడు జమ అవుతాయి ఏంటనే దానిపైన కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. చాలామందికి అయితే గతంలో చెప్పినట్లుగానే 5 ఎకరాల వరకు పడ్డాయి కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 1 ఎకరం అంటే 2 ఎకరాల వరకు మాత్రమే డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కావడం జరిగింది. ఫోన్లకు మెసేజ్లు అయితే వచ్చాయి, కొంతమంది తీసుకున్నారు, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కావడం జరిగిందనమాట. కొంతమంది మెసేజ్లు అయితే రాకున్నా కూడా డబ్బులు జమ అయినట్లు ఇక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సాయం సంబంధించి పెట్టుబడి సాయం అయితే రిలీజ్ చేసినట్లుగా మనకు అప్డేట్స్ అయితే అందుతుందన్నమాట. సో మూడో విడతకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు క్యాబినెట్ భేటీ అయితే ఉంది కాబట్టి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉంది. అవి వచ్చిన వెంటనే ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుంది. రైతులకు మరో కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.